మే 10 శనివారం తెల్లవారుజామున హర్యానాలోని సిర్సా ప్రాంతంలో భారత్ ఒక ఫతా-2 క్షిపణిని అడ్డుకుంది. ఈ బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు పాకిస్తాన్ భారత్లోని చాలా నగరాలపై దాడులు చేస్తోంది. ఈ క్షిపణికి భారత్కు చెందిన బరాక్ 8 క్షిపణి రక్షణ వ్యవస్థగా ద్వారా అడ్డుకున్నారు. ఫతా-2 అనేది హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి. దీని రేంజ్ 400 కిలోమీటర్ల కంటే ఎక్కువ. పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లు, ఆర్టిలరీలు దాడి చేసింది. ఇంకా లోతుగా దాడులు చేయడానికి కూడా ప్రయత్నించింది. దీనికి ప్రతీకారంగా భారత్ శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి నగరాలను 3 వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. రావల్పిండిలో 2, లాహోర్లో 1, ఇస్లామాబాద్లో 1 చొప్పున పేలుళ్లు సంభవించాయి. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్, పంజాబ్లోని షోర్కోట్ ట్రఫీకి ఎయిర్ బేస్, చక్వాల్లోని మురీద్ ఎయిర్ బేస్లను కూడా భారత్ లక్ష్యంగా చేసుకుంది. ఫతా-2 ఈ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి 400 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు. యుద్ధ భూమిలో ఖచ్చితమైన దాడులు చేయగల ఈ క్షిపణి ఫతా-1 కంటే అభివృద్ధి చెందింది. ఆయుధాలను మోసుకెళ్లగలదు. అణు ఆయుధాలు కూడా ఖచ్చితమైన దాడులు చేయగల సామర్థ్యం ఉంది. షాహీన్-3 ఇది పాకిస్తాన్లోని అత్యంత దీర్ఘ శ్రేణి క్షిపణి. సుమారు 2750 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలదు. భారత్లోని దూర ప్రాంతాలతో పాటు మధ్యప్రాచ్యంలోని కొన్ని భాగాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. ఈ భూమి నుంచి భూమికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అణు లేదా సాంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లగలదు. దీన్ని దాచడానికి సులభంగా ఉంటుంది. షాహీన్-1A, షాహీన్-2 క్షిపణులకు ఇది వారసుడు లాంటిది. గౌరీ-2 ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లగలదు. గౌరీ-1 క్షిపణి కంటే ఇది మెరుగైనది. అణు లేదా సాంప్రదాయ ఆయుధాలను మోసుకెళ్లదు. ఉత్తర కొరియా నోడాన్ క్షిపణి ఆధారంగా దీన్ని డిజైన్ చేసినట్లు చెప్తారు. బాబర్-3 ఇది జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి. దీని రేంజ్ సుమారు 450 కిలోమీటర్లు. 2017లో దీన్ని నీటి అడుగున ఉన్న ప్లాట్ఫామ్ నుంచి పరీక్షించారు. ఈ క్షిపణి అణు ఆయుధాలను మోసుకెళ్లగలదు. చిన్న శ్రేణి క్షిపణులు అబ్దాలి ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 200 నుండి 300 కిలోమీటర్లు. సాంప్రదాయ అణు ఆయుధాలను 500 కేజీల బరువు వరకు మోసుకెళ్లగలదు. ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థతో హత్ప్-1 కంటే మెరుగైన ఖచ్చితత్వం కలిగి ఉంటుంది. గజనవి ఈ అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 2090 నుంచి 320 కిలోమీటర్లు. ఘన ఇంధనంతో త్వరగా ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. నస్ర్ ఈ టాక్టికల్ బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 70 కిలోమీటర్లు. యుద్ధ భూమిలో ఉపయోగించడానికి తక్కువ శక్తి గల అణుఆయుధాలను మొదగించగలదు. ఇది ఇతర క్షిపణులు హర్బా ఓడ నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి రేంజ్ 300 నుండి 450 కిలోమీటర్లు. జర్బ్ ఇది తీర రక్షణ క్షిపణి. రేంజ్ 280 నుండి 300 కిలోమీటర్లు. పాకిస్తాన్ దగ్గరున్న ఈ క్షిపణులు దాని సైనిక సామర్థ్యాన్ని చూస్తాయి. అయితే తాజా దాడులు 2 దేశాల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి.